ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, మీరు సంతోషముగా బయలువెళ్ళుదురు, సమాధానము పొంది తోడుకొని పోబడుదురు. మీ ఎదుట పర్వతములను మెట్టెలను సంగీత నాదము చేయును, పొలములోని చెట్లన్నీ చప్పట్లు కొట్టును. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 12వ వచనము. సహోదరి సహోదరులారా, ఇజ్రాయేలు విడుదల పొంది ఆ దేశం దీవెనలతో సమృద్ధిగా ఉండబోయే దృశ్యం ఇక్కడ కనిపిస్తుంది. దేవుడు సాధించే ఆయన ఉద్దేశాల్లో ఇదొకటి. దేవుడు చెప్పాడు కాబట్టి ఇది జరిగిపోయినట్టే. అన్ని కాలాల్లోనూ దేవుని రాజ్యంలోని సహజ గుణాలు, సంతోషము, సమాధానము మరియు సంగీతనాదము ఇవి ఇజ్రాయేలులో కనిపిస్తాయని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా విమోచించిన వారు సంగీతనాదముతో సియోనునకు తిరిగి వచ్చెదరు. నిత్య సంతోషము వారి తలల మీద ఉండును. వారు సంతోషానందము గలవారగుదురు, దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. మరియు అన్యజనులారా ఆయన ప్రజలతో సంతోషించుడి అనియు, మరియు సమస్త అన్యజనులారా ప్రభువును స్తుతించుడి, సకల ప్రజలు ఆయనను కొనియాడుదురుగాక అనియు చెప్పి ఉన్నది. మరియు యెషయా ఇలాగ చెప్పుచున్నాడు, యెషయాలో నుండి వేరు చిగురు అనగా అన్యజనుల నేలుటకు లేచువాడు వచ్చును, ఆయన యందు అన్యజనులు నిరీక్షణ ఉంచుదురు. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గల వారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక అని. ప్రియులారా, విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. అంతేకాదు, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమలయందును అతిశయపడుదము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఏలి అనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. అంతేకాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము అని. సహోదరి సహోదరులారా, మనము సంపూర్ణ జ్ఞానమును, ఆత్మ సంబంధమైన వివేకమును గలవారమును, దేవుని చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారమునై ప్రతి సత్కార్యములో సఫలులమగుచు, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనుచు, ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును, దీర్ఘశాంతమును కనుపరచునట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడుతూ తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారమగుటకు మనలను పాత్రులనుగా చేసిన తండ్రికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలసిన వారమై ఉన్నాము. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఇజ్రాయేలు విడుదల పొంది ఆ దేశం దీవెనలతో సమృద్ధిగా ఉంటుందని, వారు సంతోషముగా బయలువెళ్ళుదురని, సమాధానము పొంది తోడుకొని పోబడుదురని, మరియు అన్యజనులారా ఆయన ప్రజలతో సంతోషించుడి అనియు నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవ, మేము విశ్వాసమూలముగా నీతిమంతులముగా తీర్చబడి నీతో సమాధానము కలిగి ఉంటూ విశ్వాసము వలన నీ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి నీ మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడేవారముగా ఉండుటకు సహాయము దయచేయమని, మేము సంపూర్ణ జ్ఞానమును, ఆత్మ సంబంధమైన వివేకమును గలవారమును, నీ చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారమునై
ప్రతి సత్కార్యములో సఫలులమగుచు నీ విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో నిన్ను సంతోషపెట్టునట్లు నీకు తగినట్టుగా నడుచుకునే వారంగా ఉండుటకు కృపచూపమని తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో మాలో ప్రతి ఒక్కరిని నీవే పాలివారిగా చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.